హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలనుకున్నాను. ఫ్రెండ్షిప్ అంటే ఒక్కొక్కరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒక్కొక్కరికి తక్కువ మంది ఉంటారు, అసలు కొంతమంది ఫ్రెండ్సే ఉండరు. మరి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు బెటర్గా ఉన్నారా, లేకపోతే తక్కువ మంది ఉన్న వాళ్ళు బెటర్గా ఉన్నారా, వాళ్ళ గోల్స్ని ఎవరైతే తొందరగా అచీవ్ చేస్తారో ఆ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకు ముందు మీతో చెప్పాను కదా, టీ తాగుతూ కబుర్లు చెప్పడానికి ఫ్రెండ్సే ఉండని ఈ రోజుల్లో నేను మీ అందరితో టీ తాగుతూ కొన్ని కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఈరోజు టీ టైము ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల మన గోల్ మనం చేరుకోవడానికి చాలా ఆలస్యం అవ్వచ్చు. అసలు మన గోల్ని మనం రీచ్ అవ్వకుండా కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఫ్రెండ్స్ని ఎంతవరకు నమ్మొచ్చో అసలు తెలియదు కదా. మనకు తెలిసిన ఫ్రెండే మనల్ని చీట్ చేయొచ్చు, లేకపోతే మన ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోయి మనం ఎటో వెళ్ళిపోవచ్చు. మన గోల్ని రీచ్ అవ్వాలంటే మనకి తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రం ఉంటే సరిపోతుందని నేను అనుకుంటాను. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల మన టైంని మన మీద ఫోకస్ చేసుకోకుండా వాళ్ళు పిలిచిన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి మనం టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోటి మనం ఖచ్చితంగా కొన్ని అకేషన్స్కి మనం వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. అలా వెళ్ళడం వల్ల మన టైంని మనం ఫోకస్ చేసుకోలేకపోవచ్చు. దానివల్ల మన లక్ష్యం కూడా మనం చేరుకోవడానికి ఆలస్యం అవ్వచ్చు, అసలు ఎప్పటికీ చేరుకోను పోవచ్చు కదా. అదే తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్, ఒక మంచిగా మనల్ని బాగా అర్థం చేసుకునే డీప్ ఫ్రెండ్స్ ఒక నలుగురు చాలేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు మనం నో చెప్పినా, ఈ రోజు నేను రాలేను అని చెప్పినా వాళ్ళు అంతా అర్థం చేసుకుంటారు. ఒక మన కష్ట సుఖం పంచుకోవడానికి తగినంత మంది మన వేవ్ లెంత్ కి సెట్ అయ్యే ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉంటే సరిపోతుంది. అసలు ఫ్రెండ్సే లేకపోతే మనం మళ్ళీ మన ఫీలింగ్స్ ని ఎవరితో షేర్ చేసుకుంటాం? మన లైఫ్ లాంగ్ అన్ని రిలేషన్స్ కన్నా ఎక్కువ మన లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యేది మన ఫ్రెండ్ ఒక్కళ్ళే కదా. ఆ ఫ్రెండ్ ఎంతవరకు ఉపయోగపడతాడనే విషయం మీద ఫ్రెండ్షిప్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫ్రెండ్తో మన భావోద్వేగాలు పంచుకుంటున్నప్పుడు రిలీఫ్గా అనిపించాలి. అప్పుడే అతను నిజమైన ఫ్రెండ్ అనమాట. మన ఫ్రెండ్షిప్లో సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ ఒక్కటి మెయిన్ పాయింట్. ఎవరితో అయితే మన లోపల ఉన్న భావాల్ని షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా రిలాక్స్గా అనిపించాలి. అతనే జెన్యూన్ ఫ్రెండ్. మన ఫ్రెండ్షిప్ సెలెక్ట్ చేసుకోవడంలో ఎవరైనా పరిచయం అవగానే బాగా వెంటనే డీప్గా వాళ్ళతోటి మూవ్ ఆన్ అయిపోయి అది నిజమైన ఫ్రెండ్షిప్ అని అనుకోకండి. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు సూర్యోదయంలా ఉండాలి, సూర్యాస్తమయం లాగా ఉండకూడదు. సూర్యోదయం అంటే స్లోగా మెల్లగా మొదలయ్యి బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే సన్సెట్ బాగా ప్రకాశించి వెంటనే స్లో డౌన్ అయిపోతుంది. అలా ఉండకుండా మన ఫ్రెండ్షిప్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రెండ్ని చూస్ చేసుకోవడం కూడా మనని గురించి, మన స్టేటస్ లేకపోతే మన పరిస్థితినో, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అలా వచ్చే ఫ్రెండ్స్ని కాకుండా మన వ్యక్తిత్వం చూసి, మనలో ఉన్న వాల్యూస్ చూసి, నిజమైన జెన్యూనిటీ చూసి వచ్చే ఫ్రెండ్స్, నిజమైన వ్యక్తిత్వం చూసి మన దగ్గరికి వచ్చే ఫ్రెండ్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా వాళ్ళ దగ్గర స్టేటస్ ఉందనో, మనకన్నా రిచ్ ఫ్రెండ్ని ఎప్పుడు మన ఫ్రెండ్గా చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మనం రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని విషయాలు. మనకన్నా మనతో పాటు ఉన్న వాళ్ళనో, మనకన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా పర్లేదు, కానీ మనకన్నా రిచెస్ట్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల డైలీ చాలా పెయిన్కి మనం అప్పుడప్పుడు గురవ్వాల్సి వస్తుందేమో అది కదా. అది కూడా ఒకసారి సరి చూసుకోండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము మన ఫ్రెండ్ తోటి బిజినెస్ కానీ అలా మొదలు పెట్టేస్తాం. మన ఫ్రెండ్తో బిజినెస్ చేసినప్పుడు కొన్నిసార్లు అతని వల్ల కావచ్చు, లేకపోతే పరిస్థితుల వల్ల కావచ్చు, ఎలా అయినా మనం మోసపోవచ్చు. అప్పుడు ఫ్రెండ్ తప్పే ఉండదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఆ గ్యాప్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మన పరిస్థితుల్ని మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. కావాలని చేసినా కూడా మన ఫ్రెండ్ని క్షమించేంత గొప్ప మనసు మనకి ఉండాలన్నమాట. అదే కదా నిజమైన ఫ్రెండ్షిప్. కావాలని వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ఇంకా మనం దూరం పెట్టి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అలా కాకుండా కొంతమంది ఉంటారు, చాలా జెన్యూన్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెండ్ అంటే డబ్బు సహాయం చేస్తేనో, లేకపోతే ఏదైనా ఉపయోగపడితేనో ఫ్రెండ్, లేకపోతే వాడు ఫ్రెండ్ కాదు. ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు మెయిన్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి ఇదే మెయిన్ కారణం.
మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. అండ్ క్షమించే గుణం ఒకటి మనకి బాగా ఉండాలి. క్షమించే గుణం లేకపోతే మనం ఫ్రెండ్ని మళ్ళీ క్షమించలేం కదా. ఒక తప్పుకే అలా గ్యాప్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనకి లైఫ్లో నిజమైన ఫ్రెండ్స్ ఉంటే, ఒక 2-3 మంచి ఫ్రెండ్స్ ఉంటే మన లైఫ్ని మనం హాయిగా బిందాస్గా లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఫ్రెండ్ తోటి మన కష్టం సుఖం చెప్పుకోగానే సగం రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అబ్బా, సగం దిగిపోతుంది అనమాట బరువు అనేది. మన కష్టం కానీ ఏదైనా సరే షేరింగే కదా ఫ్రెండ్షిప్ అంటే. అలా చెప్పుకునే ఫ్రెండ్స్ ఒక 2-3 మాక్సిమం 4 ఉంటే సరిపోతుందేమో. హాయిగా మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలా కాకుండా ఒక్కసారి ఫ్రెండ్షిప్లో మోసపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మనకి ఫ్రెండ్షిప్ చేయాలనిపించదు. అలా కాకుండా మనం మధ్య మార్గం లాగా మన ఫ్రెండ్తో కూడా కనిపించిన వెంటనే ఫ్రెండ్షిప్ చేసుకోకుండా కొంత టైం తీసుకుని మెల్లమెల్లగా స్లోగా వాళ్ళని డీప్ ఫ్రెండ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ అంటే సహాయం అడిగిన తర్వాత ఎస్కేప్ అవటం కాదు కదా. ఫ్రెండ్కి ఏం అవసరమో అది తెలుసుకుని మనమే మనంతటా మనం ఏం చేయగలుగుతామో అది ఇవ్వడమే కదా ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా మనకి అవతలి వాళ్ళకి మన టైం కానీ మన లవ్ కానీ ఇవ్వడమే నిజమైన ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్షిప్ లో ఎప్పుడైనా మన ఫ్రెండ్ని కనుక ఒక స్టెప్ వేసి వాడిని తొక్కవలసి వస్తే మాత్రం అలా ఎప్పుడూ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫ్రెండ్కి మనం ఏదైనా అన్యాయం చేస్తే ఆ రిగ్రెషన్ ఒక లైఫ్ లాంగ్ కాదు, ఒక 4-5 జన్మలు మళ్ళీ మన ఫ్రెండ్తో రిగ్రెషన్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఒకరిని డామినేట్ చేయాల్సి వస్తే మన ఫ్రెండ్షిప్లో రియలైజ్ అయిపోండి, దాని నుంచి పక్క రూట్లో వెళ్ళిపోండి. ఫ్రెండ్కి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. మనం ఏమైనా చేయగలిగితే చేయాలి కానీ ఫ్రెండ్కి ఎప్పుడు అన్యాయం చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్కి ఉన్న మీనింగే మారిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. సో ఫ్రెండ్ అంటే మన ఒక సోల్మేట్ లాగా. మనలాంటి సోలే అవతల ఉంది, మనమే అవతల పర్సన్లో ఉన్నాము అనేంత డీప్గా మన ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి ఫ్రెండ్షిప్ వ్లాగ్ ఇది. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం.